నగరంలోని ఫుట్పాత్లు, చెట్ల కొమ్మల కుప్పలు చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి. కరెంటు వైర్లకు చెట్ల కొమ్మలు తగులుతున్నాయని నరికి ఫుట్పాత్లపై కుప్పలుగా పేర్చారు. రోజులు గడుస్తున్నా ఇంతవరకు తొలగించకపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలో చాలా చోట్ల చెట్ల కొమ్మలు ఎండిపోయి రోడ్డు పక్కన కుప్పలుగా కనిపిస్తున్నాయి. కరెంటు వైర్లకు తగులుతున్నాయన్న కారణంతో విద్యుత్ శాఖ అధికారులు తమ సిబ్బందితో చెట్ల కొమ్మలు కొట్టేయించారు. వాటిని తొలగించకుండా వదిలేయడంతోనే రోడ్డు పక్కనే ఎండిపోయి వ్యర్థాలుగా మారుతున్నాయి. అటు జీహెచ్ఎంసీ, ఇటు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ చెట్ల చెత్త కుప్పలతో తలనొప్పిగా మారిందని పాదచారులు వాపోతున్నారు. ఇక కొమ్మలతో పాటు భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్థాలు కూడా ఫుట్పాత్లపై వదిలేయడం వల్ల రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారాయి. పార్కుల చుట్టూ కూడా ఇలానే చెట్ల కొమ్మలు ఉండటంతో పార్క్కి వాకింగ్కి వచ్చేవారికి కూడా ఇబ్బంది కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. బేగంపేట్, జూబ్లీహిల్స్, నల్లకుంట, యూసఫ్గూడ తదితర ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. చెట్లు కొట్టే సమస్య గురించి మా కాలనీలో కూడా 1-2 సార్లు వచ్చారు. వాళ్ళు చెట్లు కొట్టేవాళ్ళు వైర్లకు అడ్డంగా ఉన్నాయని మాకేం ఇన్ఫామ్ కూడా చేయరు. వచ్చేసి వాళ్ళ వైర్లకు తగలకుండా మాత్రమే కొడతారు. కనీసం కొమ్మలు కూడా కిందికి కూడా లాగకుండా పైన చెట్టు పైన వదిలేస్తారు. అవి చెట్టు పైన ఎండిపోతాయి. కొన్ని కింద పడేసి వెళ్ళిపోతారు. వర్షాకాలం అయితే మరీ ఘోరం. ఆ కొమ్మలన్నీ మురిగిపోయి వాటి మీద దోమలు రావడం, మేము మళ్ళీ కింద పైన పడి మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి వాటిని మళ్ళీ మేమే తీపించుకోవడం అవుతుంది. ఇదైతే పెద్ద సమస్య ఉంది. ఆ ట్రీ కటింగ్ మాత్రం వాళ్ళు ఇష్టారీతిగా కొట్టేసి కొమ్మలు వదిలేసిపోతున్నారు. చెట్లపైన ఎండిపోతున్నాయి. అవి సరైన పని చేయట్లేదు వాళ్ళు. 1-2 సార్లు మేము కంప్లైంట్ కూడా చేశాము. మేమే వెనకాల పడి ఆ కొమ్మలు తీపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మాకు తెలిసినంత వరకు కొమ్మలు కొట్టే ట్రాలీ వచ్చినప్పుడు దాంతోపాటే కొమ్మలు కూడా తీసుకుపోయేటువంటి ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఈ చెట్ల కొమ్మల ఇళ్ల మధ్యలో ఫుట్పాత్ల మీద కుప్పలుగా వేయడం వల్ల కుళ్ళి దుర్వాసన వస్తుందని, దీనివల్ల దోమలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన ఫుట్పాత్లు ఇలా నడవడానికి కూడా వీలు లేకుండా ఉంచడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్ల కొమ్మలను, వ్యర్థాలను తొలగించాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో నగరంలో ఎక్కడ చూసినా సరే నరికివేసిన చెట్ల కొమ్మలే దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు ఫుట్పాత్ పైన చెట్ల కొమ్మలు అయితే ఎలా నరికివేస్తే కనిపిస్తున్నాయో కుప్పలుగా. ఇవన్నీ కూడా కరెంటు వైర్లకు అడ్డొస్తున్నాయి అనేది చెట్ల కొమ్మలు నరికివేయడం జరిగింది. ఇక్కడనే కాదు, నగరంలో చాలా చోట్ల కూడా ఇలానే చెట్లను నరికివేసి కుప్పలుగా అయితే ఫుట్పాత్ పైన ఇండ్ల మధ్యలో వేయడం జరిగింది. వీటి వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం అయితే ఈ కుప్పలుగా ఉన్న చెట్ల కొమ్మల వల్ల దోమలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఉదయం సాయంత్రం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో చెట్ల కొమ్మలు నరికివేయడం ద్వారా అయితే ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నట్టుగా వాహనదారులు, స్థానికులు చెబుతున్నారు. నగరంలో ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా ఇలానే ఉంది పరిస్థితి. సో ఇప్పటికైనా సరే ఈ నరికివేసిన చెట్ల కొమ్మలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.